Hi friends, welcome to Abhey, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. Please subscribe to the channel. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ టెస్ట్ ప్లానింగ్. మీరు కానీ టెస్ట్ ప్లానింగ్ సంబంధించినటువంటి ప్రీవియస్ వీడియోస్ని, STLCకి సంబంధించినటువంటి వీడియోస్ని చూడకుండా ఉన్నట్లయితే పైన ఉన్నటువంటి ఐకార్డ్ సెక్షన్లో ఆ వీడియోస్ యొక్క లింక్స్ని పొందుపరిచి ఉన్నాము. మీరు ఆ వీడియోస్ని కూడా చూడగలరని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, టెస్ట్ ప్లానింగ్లో ఈరోజు మనం తెలుసుకోబోయే 10th అట్రిబ్యూట్ డిఫెక్ట్ ట్రాకింగ్. ఫ్రెండ్స్, మనం టెస్టింగ్ చేసేటప్పుడు కొన్ని ఇష్యూస్ అనేవి వస్తాయి, డిఫెక్ట్స్ అనేవి వస్తాయి. అవి డెవలపర్స్కి అసైన్ చేయాలి. వాళ్ళు ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ రీటెస్టింగ్కి టెస్టర్స్కి అసైన్ చేస్తారు. మళ్ళీ మనం టెస్ట్ చేసి అది క్లోజ్ చేయడమో రీఓపెన్ చేయడమో చేయాలి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఒక డిఫెక్ట్ ట్రాకింగ్ టూల్ అనేది మనం ఎంచుకోవడం జరుగుతుంది. అది జీరా కానీ, రెడ్మైన్ కానీ, బగ్జేలా కానీ జరుగుతుంది. ఈ ట్రాకింగ్ టూల్ ద్వారా టెస్టర్స్ టెస్ట్ చేసినప్పుడు వచ్చినటువంటి ఇష్యూస్ని ఆ డిఫెక్ట్ ట్రాకింగ్ టూల్లో మెన్షన్ చేస్తారు. అవి డెవలపర్స్కి అసైన్ చేసిన తర్వాత వాళ్ళు ఇష్యూస్ ఫిక్స్ చేసి మళ్ళీ మనకి రీఅసైన్ చేస్తారు. ఈ డిఫెక్ట్ ట్రాకింగ్ టూల్లో ఒక డిఫెక్ట్ ఐడి, డిఫెక్ట్ యొక్క సబ్జెక్టు, టెస్ట్ కేసెస్, దానికి సంబంధించిన షార్ట్స్, లాగ్ ఫైల్స్, వీడియో రికార్డింగ్స్, ఆ డిఫెక్ట్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేసిన స్టెప్స్ అనేవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ డిఫెక్ట్ ట్రాకింగ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ అట్రిబ్యూట్ ఈస్ టెస్ట్ ఎన్వైర్న్మెంట్. టెస్ట్ ఎన్వైర్న్మెంట్ని టెస్ట్ బెడ్ అని కూడా అంటారు. ఫ్రెండ్స్, మనం ఒక టెస్ట్ డివైస్ని లేదా ఒక అప్లికేషన్ని టెస్ట్ చేయాలంటే ఒక ఎన్వైర్న్మెంట్ అనేది ఉండాలి. మనం ఆ ఎన్వైర్న్మెంట్లోనే టెస్ట్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం హైబ్రిడ్ సెటప్ బాక్స్ తీసుకున్నట్టయితే అవి టెస్ట్ చేయాలంటే ఆ యొక్క హైబ్రిడ్ సెటప్ బాక్స్ ఒక టీవీ కనెక్ట్ అయి ఉండాలి. ఆ టీవీకి హైబ్రిడ్ సెటప్ బాక్స్కి మధ్యలో ఒక HDMI కేబుల్ ద్వారా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఉండాలి. ఈ యొక్క హైబ్రిడ్ సెటప్ బాక్స్కి పవర్ సప్లై అనేది ఉండాలి. ఇక్కడ ఒక టీవీ, HDMI కేబుల్, పవర్ సప్లై అనేది ఎన్వైర్న్మెంట్ అనమాట. ఈ ఎన్వైర్న్మెంట్లో ఈ కనెక్షన్ చేసిన తర్వాతే మనం టెస్ట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా హైబ్రిడ్ సెటప్ బాక్స్లో యూట్యూబ్ అప్లికేషన్ని టెస్ట్ చేయవలసి ఉంటే దానికి హైబ్రిడ్ సెటప్ బాక్స్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ 2 వేస్లో ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఎథర్నెట్ కేబుల్ ద్వారా కానీ, వైఫై ద్వారా కానీ ప్రొవైడ్ చేయొచ్చు. సో టెస్ట్ ఎన్వైర్న్మెంట్లో మనం బోత్ ఎథర్నెట్ కేబుల్ ప్లస్ వైఫై కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మనం టెస్ట్ చేసే టెస్ట్ డివైస్కి ఎటువంటి ప్రీ కండిషన్స్ ఉన్నాయో, హార్డ్వేర్ రిక్వైర్మెంట్ ఉన్నాయో, అదర్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే అవన్నీ ప్రొవైడ్ చేసి దానికి ఒక టెస్ట్ డివైస్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతే మనం టెస్ట్ ఎన్వైర్న్మెంట్ అనేది కంప్లీట్ చేసినట్టు అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాతే టెస్ట్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అట్రిబ్యూట్ ఈస్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ క్రైటీరియా. ఫ్రెండ్స్, మనం టెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ కాంపోనెంట్ టెస్టింగ్, తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్, తర్వాత సిస్టమ్ టెస్టింగ్, తర్వాత యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ చేస్తాము. సో కాంపోనెంట్ టెస్టింగ్ చేయాలంటే కొంత ఎంట్రీ క్రైటీరియానే ఉండాలి. ఆ ఎంట్రీ క్రైటీరియా ఏంటంటే యూనిట్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయి ఆ డెవలపర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అండ్ ఆల్సో మన కాడ ఆ యొక్క కాంపోనెంట్ టెస్ట్ కేసులు ఉండాలి. ఇవి 2 ఎంట్రీ క్రైటీరియాగా కన్సిడర్ చేస్తారు. సో ఎంట్రీ క్రైటీరియా ఉన్నప్పుడు మనం కాంపోనెంట్ టెస్టింగ్ చేస్తాము. సో అవుట్పుట్ క్రైటీరియా ఆల్ టెస్ట్ కేసెస్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. ఎస్పెషలీ స్మోక్ టెస్టింగ్, శానిటరీ టెస్టింగ్లో పాస్ పర్సెంటేజ్ 80% వస్తే మనకి ఎగ్జిట్ క్రైటీరియా వచ్చినట్టు. ఆ తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్కి మనం వెళ్తాము. ఇక్కడ ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో ఎంట్రీ క్రైటీరియా వచ్చి ఆ పర్టికులర్ కాంపోనెంట్ టెస్టింగ్ అయి ఉండాలి. ఎటువంటి బ్లాకర్ ఇష్యూ అండ్ ఇంటిగ్రేషన్ టెస్ట్ కేసెస్ అనేవి ఆ యొక్క 2 మాడ్యూల్స్కి మధ్యలో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఏమేమి టెస్ట్ కేసుని టెస్ట్ చేయాలనేది టెస్ట్ కేసు అనేది ఉండాలి. సో ఎగ్జిట్ క్రైటీరియా కింద మొత్తం టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేసి ఉండాలి. సో పాస్ పర్సెంటేజ్ 80% ఉండాలని ఎగ్జిట్ క్రైటీరియా ఉంటుంది. సో సిస్టమ్ టెస్టింగ్ స్టార్ట్ చేయాలంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఆ మాడ్యూల్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఎటువంటి బ్లాకర్ ఇష్యూస్ ఉండకూడదు అండ్ సిస్టమ్ టెస్ట్ కేసులు అనేది ఉండాలి. ఎగ్జిట్ క్రైటీరియా ఆల్ టెస్ట్ కేసెస్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ అండ్ పాస్ పర్సెంటేజ్ షుడ్ బి 80%. ఈ విధంగా ఎంట్రీ క్రైటీరియా అండ్ ఎగ్జిట్ క్రైటీరియా అనేది ప్రతి ఒక్క టెస్టింగ్కి ఉంటుంది.
మనం ఎస్టీఎల్సి ఎస్డిఎల్సి మాట్లాడుకున్నప్పుడు కూడా ప్రతి ఒక్క ఫేస్కి ఎంట్రీ క్రైటీరియా అండ్ ఎగ్జిట్ క్రైటీరియా ఉంటుంది. ఎంట్రీ క్రైటీరియా ఉంటేనే ఆ యొక్క ఫేస్ కానీ ఆ యొక్క పర్టికులర్ టెస్టింగ్ అని ఇనిషియేట్ చేయడానికి ఉంటుంది. ఎగ్జిట్ క్రైటీరియా కానీ మనం రీచ్ చేయగలిగితే ఆ యొక్క టెస్టింగ్ కంప్లీట్ అయ్యినట్టు చెప్పవచ్చు. ఫ్రెండ్స్, రిమైనింగ్ 3 అట్రిబ్యూట్స్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నెక్స్ట్ వీడియో గురించి. Friends, please click on subscribe button to support our channel Abhey, and also please click on like button and share this video to your friends who are eager to gain knowledge on testing concepts. Friends, I heartfully thank you for your valuable support to our Abhey, a YouTube testing tutorial channel. I hope it will continue forever.